2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సంకల్పం చేసుకున్నాడు. ఒకటే, ఇక నా వయసు అయిపోయింది కానీ నా ద్వారా భావితరానికి మేలు జరగాలని చెప్పేసి కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో ఒక నినాదంతో ఆ రోజు సిద్దిపేటలో నిరాహార దీక్షకు బయలుదేరినప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం వల్లనే ఢిల్లీ మొత్తం కూడా కదలింది. ఢిల్లీ పెద్దలు అనుకున్నారు ఉద్యమం చేసిన గతంలో నీరు కార్చినాం, కానీ ఇప్పుడున్న నాయకుడు ఉన్నాడు కాబట్టి మనం నీరు కార్చే పరిస్థితి లేదు కాబట్టి డిసిషన్ తీసుకోవాలి, అమరుడు అవుతుందని చెప్పేసి ఆ రోజు నిరాహార దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే మొదటి బిడ్డ, వెనకబడిన కులాల బిడ్డ శ్రీకాంతాచారి ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుండో అప్పటి నుంచి ఢిల్లీలో కదలిక వచ్చింది. అంటే వీరి ఉద్యమం ఎంత సిన్సియర్గా పనిచేస్తుండ్రు, ప్రాణత్యాగాన్ని కూడా వెనకాడుతుందని చెప్పేసి పోలీసు కిష్టయ్య కానీ యాదయ్య కానీ ఎంతోమంది కూడా ఆ బిడ్డలు కూడా అమరులైందంటే కేంద్రం ఆలోచించింది. ఇది ఉత్తుత్తి ఉద్యమం కాదు, ప్రజల్లో నాటకపోయింది.